इंदिरा गांधी का नाम रहेगा। అన్న ఫోటో వార్డ్ వైజ్ గా అన్న వార్డ్ వైజ్ గా ఫోటో నమస్కారం. ఈరోజు దివంగత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం, ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి యావత్ కాంగ్రెస్ పార్టీ వారందరూ వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం, వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, భారతదేశానికి ఏకైక మహిళ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు వారికి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారే. వారు చిన్ననాటి నుంచే మన స్వతంత్ర పోరాటంలో వాళ్ళ తండ్రితో పాటు వారికి జైలు కూడా వెళ్ళడం అయింది. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే వారు చూశారో మన పేద ప్రజలకు బాగుండాలనేసి గరీబీ హటావో అనే నినాదంతో పేద ప్రజలను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇదే కాకుండా మన దేశంలో ధాన్యాలు పంటలు కొరత ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ధాన్యాలు లేకుండా అంటే కూడా దానికి సంస్కరణలు చేసి హరిత వనంగా ఈ యొక్క భూమి అందరికీ అందేటట్టు అందరూ వ్యవసాయం చేసి మనకు సరిపోయే ధాన్యాలు తీసుకొచ్చాను. ఆహార భద్రత పథకం కూడా తీసుకొచ్చి ఈరోజు మనకు దేశంలో సరిపోయే అందరికీ ఆహారం దక్కుతుందంటే కూడా వారు తీసుకొచ్చిన సంస్కరణలే. అంతకు ముందుకు వారికన్నా ముందు ప్రైవేట్ బ్యాంక్స్ ఉండేది. ఒకటి ధనికులకే బ్యాంకు వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా ఓన్లీ బిజినెస్ మోటివ్, ప్రాఫిట్ మోటివ్కు ప్రైవేట్ బ్యాంక్స్ ఉండే. అలాంటి బ్యాంకులను కూడా నేషనలైజ్ బ్యాంక్స్ చేసి ఇక్కడ రైతులకి రుణాలు ఇచ్చి తక్కువ రేట్ల రుణాలు కావచ్చు, పేద ప్రజలకు కూడా తక్కువ రేట్ల రుణాలు ఇచ్చి అందరూ ఈ బ్యాంకింగ్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు తీసుకొచ్చినా కూడా ఘనత వారికే దక్కుతుంది. అన్ని రంగాలలో అభివృద్ధి మాటలు ఈరోజు మన భారతదేశం ఉందంటే వారే మూలంతో ఇక్కడ దాకా వచ్చింది. మనందరికీ తెలుసు పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి కూడా బంగ్లాదేశ్ని సపరేట్ చేసి ఆ రోజు అమెరికా నుంచి కూడా అమెరికా ప్రెసిడెంట్ వారికి ఫోన్ చేసి యుద్ధం ఆపమంటే కూడా వారు ఆపలే, భయపడేది లేదు, మీరు ఏం చేసుకుంటే చేసుకోమని చెప్పారు. వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకు మేలు జరగాలని వారు ఆనాడు కూడా వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన ఘనత కూడా మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారిది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అదే మాదిరిగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడం, ప్రతి పేదవాళ్లకు మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పథకాలు ఇందిరమ్మ పేరు మీద పెట్టడం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు, ఇందిరమ్మ పేరు మీద కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో ఇవంతా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తే. కాబట్టి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. డెవలప్డ్ ఇండియాగా చూడాలనుకుంటారు, ఆ మార్గంలో నడవాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ ఇంత ఘనంగా ఈ వేడుకలు జరిపిన ముఖ్యంగా సత్యనారాయణ గారి టీంకి హృదయపూర్వకంగా నా ఒక అభినందన.